క్రైస్తవులారా, మీకు ఒక హెచ్చరిక. అదేంటంటే 370 అనే ఒక సంఖ్యను నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఏంటి 370లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 364 సీట్లు ఏ ప్రభుత్వానికి వచ్చినా రాజ్యాంగంలో ఉన్న నిబంధనలన్నీ మార్చివేయడానికి ఆ ప్రభుత్వానికి లేకపోతే ఆ రాజకీయ పార్టీకి అధికారము కలుగుతుంది. రాజ్యాంగంలో పెద్ద మార్పు ఏం తీసుకొస్తారంటే మత మార్పిడి చట్టాన్ని తీసుకొస్తారు. మన రాజ్యం సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ నేషన్, అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడి పరిపాలించబడుతున్న రాజ్యం అది. కానీ దాన్ని మార్చేయడానికి చేసే ప్రయత్నం. అయితే దీనివలన అనేకమైన మతపరమైన అల్లర్లు జరుగుతున్నాయి, ఈనాటికి జరుగుతున్నాయి. మరి మతపరమైన విద్వేషాలు జరుగుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో క్రీస్తు నామాన్ని ప్రకటిస్తే చాలు నిన్ను జనాభా లెక్కల నుంచి తీసేస్తానంటారు. నిలబడతావా? నీకున్న సబ్సిడీలు తీసేస్తానంటారు. నిలబడతావా? నీకున్న పేర్లే మార్చేస్తానంటారు. నిలబడతావా? నీకు అసలు గుర్తింపే లేదంటారు. నిలబడతావా? నిన్ను అసలు దేశ ద్రోహులుగా చూస్తారు. నిలబడతావా? నీ ప్రాణాలే తీసేస్తామంటారు. నిలబడతావా? సుఖాలకు అలవాటు పడిన సంగమా, నిద్రలకు అలవాటు పడిన సంగమా, ఐశ్వర్యానికి, డబ్బు సంపాదనకి, మేలులకు అలవాటు పడిన సంగమా, సువార్త భారం లేని సంగమా, ఒకవేళ ఈ యొక్క చట్టాలు మార్చేవారు వస్తే ఏమో నీకు మంచిదేనేమో, నీలో నాలో మార్పు వస్తుంది, ఉద్యమం వస్తుంది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. ఒకవేళ ఆ యొక్క అధికారాన్ని దేవుడే అనుమతిస్తే అది మనం స్వాగతించాలి. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఏకీపించి ప్రార్థన చేద్దాం. ఏ అధికారం రావాలన్నా, ఏ ప్రణాళికలు మారాలన్నా, ఏ చట్టాలు మారాలన్నా, ఏ రాజ్యాంగం మారాలన్నా అది దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. అది మార్చాలంటే దేవుడు మార్పిస్తారు, అది మార్చకూడదంటే దేవుడు ఆపేస్తారు. జాగ్రత్త గమనించండి. చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే క్రీస్తు రాజ్యాన్ని అణిచివేయాలని అనేక మంది నియంతలు లేచారు. వారు నేల కరిచారు, మట్టి కరిచారు, గడ్డిని కరిచి నేలను పడ్డారు. ఎంత పెద్ద పర్వతమైనా, ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా, ఎంత పెద్ద అధికారమైనా దేవుని ఆత్మశక్తి ముందు అది అణిచివేయబడుతుంది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. మార్పు కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు మార్పు దశ? ప్రభుత్వాల మార్పు కాదు, సంఘములో పెను మార్పులు జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘములో ఉద్యమం రావాలి. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది కేవలము దేవుని ఆత్మ చేతే సాధ్యం. క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. భారతదేశం అంతటా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. క్రైస్తవ సంఘానికి బాధ్యత ఉంది. ఎలక్షన్స్ నిమిత్తము ప్రార్థించాలి. సుపరిపాలన అందించే మంచి ప్రభుత్వాలు దేశమంతటా, అలాగే ప్రతి రాష్ట్రంలో రావాలని ప్రార్థించాలి. సకల ప్రజలకు మేలు కలిగేటట్టు మంచి ప్రభుత్వాలు, అది దేవుని చిత్తములో ఉన్న ప్రభుత్వాలు రావాలని ప్రార్థించాలి. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటున్నారో వారే అధికారంలోకి వస్తారు. అది నమ్మాలి మనం. అవతల వారు ఎలాంటి వారైనా, అది క్రైస్తవ్యానికి వ్యతిరేకులైనా, క్రైస్తవ్యానికి అనుకూలమైన వారైనా, ఒకటే దేవుడు ఆలోచించేది, ప్రజల హితము కోరి ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. అది కొన్నిసార్లు మనకి పనిష్మెంట్గా ఉంటుంది, కొన్నిసార్లు అది మనకి మేలుకరంగా ఉంటుంది. ఏదైనా ఆశీర్వాదమే, ఏదైనా మేలే. దేవుడు ఏది నిర్ణయిస్తే అది మన దాకా వస్తుంది. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటున్నారో వారికే దేవుడు అధికారం ఇస్తారు. అది క్రైస్తవులుగా మొదట మనం తెలుసుకోవాలి. ఈరోజు ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్స్, ఎన్నికలలో ఉన్న ముఖ్య అంశాన్ని నేను మీకు చెప్పదలిచాను. క్రైస్తవులారా, మీకు ఒక హెచ్చరిక. ప్రత్యేకముగా భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘమా మేలుకో, క్రైస్తవ సంఘమా నీకొక సూచన, హెచ్చరిక, ఒక ప్రణాళిక. అదేంటంటే 370 అనే ఒక సంఖ్యను నేను ఈరోజు చెప్పబోతున్నాను. భారతదేశం అంతా 370 గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి 370లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలో పార్లమెంట్లు సీట్లు ఉన్నాయి. దాంట్లో 364 సీట్లు గనక ఏ ప్రభుత్వానికి వచ్చినా
రాజ్యాంగములో ఉన్న నిబంధనలన్నీ మార్చివేయడానికి ఆ ప్రభుత్వానికి అధికారము కలుగుతుంది. సో ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, భారతదేశం అంతటా పార్లమెంట్ సీట్లలో 364 సీట్లు వస్తే చాలు. అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటున్నారు 370 అనే టార్గెట్. ఎంత? 370 సీట్లు పార్లమెంట్లో ఒకే ప్రభుత్వ రాజకీయ పార్టీకి వస్తే ఇక వారి భావజాలాన్ని, వారి నిర్ణయాలు ఏకగ్రీవంగా వారి సంఖ్య బలముతో ఆమోదం తీసుకురావచ్చు, రాజ్యాంగాన్ని మార్చివేయచ్చు, రాజ్యాంగంలో అనేక మార్పులు తీసుకురావచ్చు అని వారు చేస్తున్న ప్రయత్నం. మంచిది వారి ఉద్దేశంలో అది మంచిది. కానీ జాగ్రత్త గమనించండి, ఏ అధికారం రావాలన్నా, ఏ ప్రణాళికలు మారాలన్నా, ఏ చట్టాలు మారాలన్నా, ఏ రాజ్యాంగం మారాలన్నా అది దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. అది మార్చాలంటే దేవుడు మార్పిస్తారు, అది మార్చకూడదంటే దేవుడు ఆపేస్తారు. జాగ్రత్త గమనించండి. చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే క్రీస్తు రాజ్యాన్ని అణిచివేయాలని అనేక మంది నియంతలు లేచారు, అనేక మంది డిక్టేటర్స్ లేచారు, అనేక మంది నియంతలు పరిపాలించారు. వారు నేల కరిచారు, మట్టి కరిచారు, గడ్డిని కరిచి నేలన పడ్డారు. అందుకే ఇందాకలా మనము కీర్తన పాడుకున్నాం. ఏంటిది? క్రీస్తు సంఘాన్ని అడ్డగించు, జెరుబ్బాబులని అడ్డగించు, మహాపర్వతమా నీవు చదును భూమిగా మార్చబడతావు. ఎంత పెద్ద పర్వతమైనా, ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా, ఎంత పెద్ద అధికారమైనా దేవుని ఆత్మశక్తి ముందు అది అణిచివేయబడుతుంది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. ఒకవేళ ఆ యొక్క అధికారాన్ని దేవుడే అనుమతిస్తే అది మనం స్వాగతించాలి. అది దేవుడే అనుమతిస్తే స్వాగతించాలి. అయితే ఈ 370 సీట్లు వారికి దక్కితే వారు అనుకుంటున్న ప్రణాళిక ఏంటంటే రాజ్యాంగంలో పెనుమార్పులు తీసుకురావడానికి ప్రయత్నం. అయితే ఇవన్నీ మనకు మంచిదా చెడ్డవా? అనేకమైన ఆలోచనలు వారు చేయగలుగుతున్నారు, అనేకమైన ప్రణాళికలు వాళ్ళు వేశారు. ఏంటంట? మొదటిది మనకందరికీ తెలుసు, రాజ్యాంగంలో పెద్ద మార్పు ఏం తీసుకొస్తారంటే మత మార్పిడి చట్టాన్ని తీసుకొస్తారు. మన రాజ్యం సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ నేషన్. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడి పరిపాలించబడుతున్న రాజ్యం అంది. కానీ ప్రజలందరి అభిప్రాయం, ప్రజలందరి అధికారం, ప్రజలందరి ఒక ఆమోదము కాకుండా ఒక రాజకీయ పార్టీనో లేకపోతే ఒక ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను ప్రభుత్వములోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం మొదటిది. సో మన భారతదేశం సెక్యులర్ కంట్రీ, మన భారతదేశం రిపబ్లిక్ కంట్రీ, మన భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ. అంటే ఈ 3 విధానాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. దాన్ని మార్చేయడానికి చేసే ప్రయత్నం. అయితే దీనివలన అనేకమైన మతపరమైన అల్లర్లు జరుగుతున్నాయి, ఈనాటికి జరుగుతున్నాయి. మరి మతపరమైన విద్వేషాలు, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు పుట్టిస్తూ అల్లర్లు, గొడవలు, మరి అనేక మందిని కొట్టడాలు, అనేక మందిని దౌర్జన్యం చేయడం, చంపటం జరుగుతూ వస్తుంది. ఇవన్నీ మంచిదా చెడ్డదా? ఇవన్నీ మంచివా చెడ్డవా అని తేల్చుకోవాలి మనం. ఇవన్నీ జరుగుతాయన్నారా? జరగవు, ప్రశాంతంగా ఉంటారని చెప్పారు యేసుప్రభు. యేసుప్రభు అన్న మాట ఏంటి? రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు, ప్రభుత్వం మీదకి ప్రభుత్వం లేస్తారు, మనుషుడికి మీద మనుషుడు లేగుస్తాడు, ప్రేమ చల్లారిపోతుంది, అన్యాయము ప్రబులుతుందని ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే ప్రవచనం చెప్పారు. అగ్ని చేత ఆహుతి అయిపోతారు, అన్యాయం ప్రబలిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, దుర్మార్గము, వ్యతిరేకత అన్నీ పెరిగిపోతాయి. ఎందుకు? జాగ్రత్త గమనించండి. ఈరోజు రాజకీయం ఎలాగుందంటే వ్యాపారం అయిపోయింది. డబ్బు ఖర్చు పెడితేనే సీట్ వస్తుంది. ఆ డబ్బును ఖర్చు పెట్టిన వాడు ఖచ్చితంగా సుపరిపాలన అందిస్తాడా? ఖర్చు పెట్టిన డబ్బుకి రెట్టింపు సంపాదించాలనుకుంటాడా? రాజ్యంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంతైతే ఖర్చు పెట్టాడో దానికి 2 3 10 సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టే మనకు సుపరిపాలన అందటం లేదు. సో కాబట్టి వ్యాపారం జరుగుతుంది, అధికారం జరుగుతుంది. అయితే ఇవన్నీ మంచివా చెడ్డవా? లోకానుసారంగా చూస్తే వారికి ఆ డబ్బు ఆశ కాబట్టి, డబ్బు కావాలి కాబట్టి జరుగుతుంది. ఇది దేవుని దృష్టికి అన్యాయము. అయితే జాగ్రత్త గమనించండి, అది దేవుడు అనుమతిస్తున్నారా? అది దేవుడు వారి చిత్తాన్ని, వారి యొక్క పనులను అనుమతిస్తున్నారా? ఎందుకు అనుమతిస్తున్నారు అని ఆలోచిస్తే జాగ్రత్త గమనించండి. ఏ పండుకైనా పక్వము రావాలి.
అది పండవ్వాలి. అది పండే కాలము రాలే కాలము వచ్చినప్పుడు దానికి తీర్పు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి ప్రతిదానికి ఒక అంతం ఉంది, ప్రతిదానికి ఒక దిశానిర్దేశం ఉంది, ఒక దినం ఉంది, ఒక సమయం ఉంది. అది రాలిపోయే సమయం ఉంది, అది చదును భూమిగా మార్చబడే సమయం ఉంది. ప్రతి మోకాలు ఆయన రాకడలో వంగును, ప్రతి నాలుక ఆయన నొప్పుకొనును, ప్రతి కళ్ళు ఆయనను చూచును. ఎలా చూచును? ఆయన అధికారముతో వస్తున్న ఆ అధికారాన్ని వారు చూస్తారు. అయితే ఈరోజు ఈ 370 వలన జరుగుతున్న అన్యాయాన్ని మనం స్వాగతించాలా? ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అన్యాయము జరుగుతుందని మన వార్త విన్నప్పుడు క్రైస్తవ సంఘమా నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే రోడ్డుకి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. నో, దేవుని రాజ్యాంగాన్ని గౌరవించాలి, దేవుని చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని మనము లోబడాలి. చట్టము ఒకటి చేశారంటే చట్టానికి లోబడాలి. దాన్ని ఏమంటారంటే ద లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఆ దేశం యొక్క చట్టము, లా ఆఫ్ ది ల్యాండ్. లా ఆఫ్ ది ల్యాండ్కి మనమే బడవ్వాలి. ఓకే, అట్ ద సేమ్ టైం దేవునికి కూడా లోబడాలి. అయితే ఎవరికి ఎక్కువగా లోబడాలి? మనుషులకా దేవునికా? దేవునికి లోబడాలి. సో దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనిలోనే ఉండాలి తప్ప మనుషులు గీసిన గిరిలో కాదు. ఇది గమనించండి. అయితే చట్టవిరుద్ధమైన కార్యములు చేయవచ్చా? మనం చట్టవిరుద్ధంగా చేయవచ్చా? చట్టవిరుద్ధంగా చేస్తే ముప్పు మనకే కదా. సో మన మనుగడ సాగాలన్నా, మనం చెప్పే హితమైన బోధ వినాలన్నా, అందుకే వాక్యం ఏమనుంది? నీ యొక్క రక్షణకు, నీ యొక్క విశ్వాసానికి హేతు అడుగు వారిని ఏ విధంగా సమాధానం చెప్పమన్నారు? సాత్వికముతోనూ మర్యాదగాను సమాధానం చెప్పాలి. మరి మనం ఏం చేస్తున్నాం? రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకమైన నినాదాలు చేస్తున్నాం. మనం చేయాల్సింది ప్రార్థన, నినాదాలా? మనం చేయాల్సింది ప్రార్థన లేకపోతే యుద్ధమలా? రోడ్డుకి యుద్ధాలు చేయాలా, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలా? చెప్పండి. ఇప్పుడు రోడ్డుకి నినాదాలు చేయాలా, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలా? చట్టాన్ని ఆశ్రయించండి. ఎంతవరకు? చట్టములో ఉన్న రూల్స్ వరకు. ఆ చట్టాన్నే వాళ్ళ చేతుల్లో తీసుకున్నప్పుడు దాన్ని మించి నువ్వేం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. చట్టమే వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? పేతురు నిలబడ్డాడు కదండి, రాజుల అధికారానికి మేము మనుషుల మాట వినం, దేవుని మాట వింటాం అని అన్నారు కదండి. కరెక్టే. అలాగని వెళ్ళిపోయిన తర్వాత అతన్ని జైలు పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ సంఘమంతా రోడ్డెక్కారా? మేము దేవుని మాట వింటాం, నీ మాట వినం, అటు ఎగిరారా? ఏమైంది? దేవునికి ప్రార్థించారు, దేవుని దూతలు వచ్చి సహాయం చేశారు. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. క్రైస్తవ సంఘమా నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు జ్ఞానంతో ఆలోచించాలి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయండి. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్లో మనము ఏ విధమైన పాత్ర, డబ్బు ఇచ్చినోడుకో, లేకపోతే రాజకీయ బలం ఉన్నోడుకో, లేకపోతే పాపులారిటీ ఉన్నోడుకో, లేకపోతే నీ మనసు ఎప్పటి నుంచో వాళ్ళ మీద ఆశ కలుగో, వాళ్ళ తండ్రనో వాళ్ళ ఇల్లానో వాళ్ళ ఎప్పటి నుంచో ఉందండి ఈ రాజకీయ పార్టీ అండి, లేకపోతే వీళ్ళు ఇలా మంచోళ్ళండి వాళ్ళ, ఈ అభిప్రాయాలు కాదు. మోకరించి ప్రార్థించు. అందుకే ఉపవాసం నుంచి ప్రార్థించాలి. మోకరించి ప్రార్థించు. దేశ క్షేమం ఏంటి, భవిష్యత్తు తరానికి నువ్వు ఏ విధమైన దిశానిర్దేశాన్ని అందిస్తున్నావు. అలనాడు ఇలాగే రాజు అయిన నెబుకద్నెజరు, మొండివాడు, మూర్ఖుడు, డిక్టేటర్, నియంత వచ్చాడు ప్రపంచాన్ని ఆధీనంలో తీసుకోవడానికి. అది ఎవరిచ్చారు అధికారం? దేవుడే ఇచ్చారు. ఇజ్రాయేలీని అణిచివేత గురి చేశాడు, దేవాలయాన్ని కూల్చేశాడు, దేవాలయంలో ఉన్న మందిరపు ఉపకరణములన్నిటినీ కాల్చివేసేశారు, దొంగిలించి తీసుకుపోయారు, ఇజ్రాయేలీలందరినీ బానిసలుగా తీసుకుపోయారు. జాగ్రత్త గమనించండి. ఎంత భయంకరమైన కార్యములు చేసిన ఆ నెబుకద్నెజర్ని అణిచివేసినట్టు ఎప్పుడు తెలుస్తుంది? ఆ రోజుల్లో ఏం జరిగిందంటే ప్రవక్తలందరూ కలిసి ఇది అన్యాయము, ఇది మనం వ్యతిరేకిద్దాం, పదండి నెబుకద్నెజర్ని వ్యతిరేకిద్దాం అన్నారు. కానీ ఒక్కడు మాత్రం నిలబడ్డాడు, ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్పారు, దేవుడు చెప్తున్నారు, ఇదిగో దేవుని చిత్తానికి లోబడండి, దేవుడు అధికారం ఇచ్చాడంటే ఆ అధికారానికి లోబడితే బతుకుతావు, లేకపోతే మరణిస్తావు అని కొన్ని ఆదేశాలు చెప్పినప్పుడు మిగతా ప్రవక్తలందరూ ఏమన్నారు తెలుసా? అదిగో వెర్రివాడు మాట్లాడుతున్నాడు, మూర్ఖుడు మాట్లాడుతున్నాడు, అబద్ధ ప్రవక్త మాట్లాడుతున్నాడని ఇర్మియా గారిని ఎండిపోయిన బావిలో చీకటి గుహలో పడేసి హింసించారు, దుర్మార్గంగా ప్రవర్తించారు.
హింసించిన వారందరూ నెబుకద్నెజరు చేతిలో చనిపోయారు. ఆఖరికి రాజు బానిసలైపోయాడు. తెలుసుకోండి ఇక్కడ సత్యం ఏంటి, మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుందా ఏమో తెలీదు. దాన్ని పోల్చి చూసుకోకూడదు. ప్రతిదాన్ని ఒకటే ఘాటికి కట్టేయకూడదు. ప్రతి ఒకటి చరిత్రలో ఒకటి జరిగింది కాబట్టి ఒకటే జరుగుతుందని మనం ఆలోచించకూడదు. మనకు ఒక బాధ్యత ఉంది, ఏంటంటే దేశ క్షేమం కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత క్రైస్తవ సంఘాన్ని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రపంచం అంతా దేని మీద ఆధారపడుతుందంటే డబ్బు మీద ఆధారపడుతుంది, కులం మీద ఆధారపడుతుంది, నచ్చిన రాజకీయ పార్టీ మీద ఆధారపడుతుంది. కానీ నీకు ఒక బాధ్యత ఉంది, ఏంటంటే మనం ఆలోచించాల్సింది దేశ క్షేమం కోసం ప్రార్థించు. ఒకవేళ దేవుని చిత్తమా, అది దేవుని చిత్తానుసారంగా జరుగుతుందా ఏమో, దేవుని చిత్తానుసారంగా జరుగుతుందేమో. 370 సీట్లు దేవుడు ఇస్తారేమో, 378 400 ఇస్తారేమో, 400 ఇప్పించి రాజ్యాంగాన్ని మార్పించేస్తారేమో, మార్పించేసి మత మార్పిడి చట్టాన్ని తీసుకొచ్చేస్తారేమో. సువార్తను ప్రకటించకుండా నిన్ను అడ్డగించడానికి, వ్యతిరేకులను తయారవ్వడానికి దేవుడు అనుమతిస్తున్నాడేమో. అంటే నీ ప్రార్థన ఎంతవరకు ఉంది, నీ విశ్వాసం ఎంతవరకు ఉంది, నిన్ను పరీక్షలోకి అనుమతిస్తున్నాడేమో. ఆ అపవాది ప్రబలము పెరుగుతున్నప్పుడు దేవుడు అనుమతిస్తున్నాడేమో. అర్థమవుతుందా? అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12 వచనంకి రండి. మొదటి అధ్యాయం 12 వచనం. సహోదరులారా, అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకు మాట్లాడుతున్నారో వివరిస్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. చూడండి, జాగ్రత్త వినండి. సహోదరులారా, నాకు సంభవించినవి. ఏంటా సంభవించినవి అంటే పైన వివరిస్తాడు అవన్నీ. ఏంటవి? అనేక విపత్తులు కలిగాయంట, అనేకమైన వ్యతిరేకతలు కలిగాయంట. అతని మీద తిరగబడ్డారు, చంపడానికి ప్రయత్నించారు, కొట్టారు, హింసించారు. మరి ఒకసారి అయితే బట్టలు ఊడదీసి కొరడా దెబ్బలు కొట్టారు. ఇన్ని హింసలు, చెరసాలలు, మరి అనేకమైన జాగారములు, ఉపవాసములు, ఎడారి ప్రయాణములు, సముద్ర ప్రయాణములు, అనేక మార్లు శ్రమలు సంభవించాయి. సహోదరులారా, జాగ్రత్త గమనించండి. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భారతదేశంలో రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితులు రాబోతున్నాయా ఏమో. దేవుడు అనుమతిస్తే వస్తాయి. వ్యతిరేక శక్తులు లెగుస్తున్నారా ఏమో. దేవుడు అనుమతిస్తే లెగుస్తాయి. ఒకవేళ లెగిస్తే దానివల్ల కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఇట్టి శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? సువార్త ప్రబలము ఆగుటకు. దేవునికి స్తోత్రం. దేవుని సువార్తను రోషం పుచ్చుకొని లేచి ఉపవసించి ప్రార్థించేవారు తయారవ్వాలని. ఇంకా ధన సంపాదన మీద ఉండిపోతున్నావా? ఇంకా నాకేం పర్వాలేదు అనుకుంటూ ఉండిపోతున్నావా? ఇంకా నా ఇల్లు, నా వాకిలి, నా సుఖము, నా సంతోషం అనుకుంటూ ఉండిపోతున్నావా? ఇదిగో నీ యొక్క బ్రతుకు వెనకాతల కుంపటి రగిలింది. ఇదిగో నీ విశ్వాసానికి పరీక్ష మొదలైంది. ఇదిగో నీ నీతికి పరీక్ష మొదలైంది. నిలబడతావా, ఊడిపోతావా, పొట్టువలే ఎగిరిపోతావా, దంపుడు గుంపులోంచి రాలిపోతావా, లేకపోతే జల్లెడులో ఎగిరిపోతావా? తూర్పా గాలి పట్టినప్పుడు ధాన్యములు ఎలాగైతే కింద పడి పొట్టు ఎలాగ ఎగిరిపోయిందో అలా ఎగిరిపోతావా? హింసను తట్టుకొని నిలబడతావా లేదా? క్రీస్తు నామాన్ని బాహాటంగా ఒప్పుకుంటావా లేదా? రాబోయే రోజుల్లో క్రీస్తు నామాన్ని ప్రకటిస్తే చాలు నిన్ను జనాభా లెక్కల నుంచి తీసేస్తానంటారు. నిలబడతావా? నీకున్న సబ్సిడీలు తీసేస్తానంటారు. నిలబడతావా? నీకున్న పేర్లే మార్చేస్తానంటారు. నిలబడతావా? నీకున్న కుటుంబాన్ని లెక్కల్లోంచి తీసేస్తానంటారు. నిలబడతావా? నీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారు. నిలబడతావా? నీకు ఎన్నికే లేదంటారు. నిలబడతావా? నీకు అసలు గుర్తింపే లేదంటారు. నిలబడతావా? నిన్ను అసలు దేశ విరుద్ధంగా చూస్తారు. నిలబడతావా? దేశ ద్రోహులుగా చూస్తారు. నిలబడతావా? మీ ప్రాణాలే తీసేస్తామంటారు. నిలబడతావా? పరీక్ష మొదలైంది, పరీక్ష మొదలవుతుంది. ఒక భారతదేశంలోనేనండి, ప్రపంచ దేశాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇది మనకు కొత్తగా ఉందేమో, వినడానికి విడ్డూరంగా ఉందేమో. ఇది 2000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. దానికన్నా ముందు కూడా జరుగుతూనే ఉంది. ఇజ్రాయేల్ దేశాన్ని అంచివేసే అనేకమైన రాజ్యాలు లేచాయి. ఏ రాజ్యం కూడా నిలవలేదు. క్రీస్తు మరణం తర్వాత, క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత, క్రీస్తు సువార్త ప్రకటించబడడం మొదలైన తర్వాత, క్రీస్తు రాజ్యాన్ని అణిచివేయాలని అనేక మంది నియంతలు లేచారు. ప్రతి నియంత అణిచివేయబడ్డాడు.
సువార్త ఆగలేదు. కానీ జల్లెడలో పొట్టులా ఎగిరిపోయిన వాళ్ళు చాలామంది ఎగిరిపోయారు. నమ్ముకొని ధనాపేక్ష కలిగి ఒకరోజు ఇలాగా ఒకరోజు అలాగా నులివెచ్చగా గోడ మీద పిల్లల్లా ప్రవర్తించిన వారు రాలిపోయారు, ఎగిరిపోయారు, చరిత్రలో లేరు. దేవుని నిత్య రాజ్యములో ఆ యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు లేవు. ఇదిగో ఇది నీకు ఒక పరీక్ష, ఇది నీకు ఒక పరీక్ష. భారతదేశానికి ఇది కొత్త ఏమో, భారతదేశానికి ఇది కొత్తగా ఉందేమో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఇది కొత్తగా ఉందేమో. ప్రపంచ దేశాల్లో అనేకమైన జరుగుతూ వచ్చే చరిత్ర మీకు తెలియదు కాబట్టి మీకు చెప్తాను. హిస్టరీ రిపీట్స్ అగైన్. చరిత్ర మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ అణిచివేత మొదలవుతూనే ఉంటుంది. దాన్ని దేవుడు ఎప్పటికప్పుడు సరిచేస్తూనే ఉంటాడు. మనల్ని పరీక్షించడానికి ఇవన్నీ అనుమతిస్తున్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత భవిష్యత్తు తరంలో ఉన్న మన బిడ్డల పరిస్థితి ఏంటి? క్రీస్తు రాకడ ఆలస్యమైతే మన సంఘములో ఉన్న బిడ్డల పరిస్థితి ఏంటి? సార్వత్రిక సంఘంలో ఉన్న యవనస్తుల పరిస్థితి ఏంటి? పసిపిల్లల పరిస్థితి ఏంటి? ఎటువంటి విశ్వాసంలో వారిని పెంచుతున్నావు? నెక్స్ట్ తరాన్ని ఎటువంటి నమ్మకంతో పెంచుతున్నావు? నువ్వే జారిపోయే వాళ్ళలాగా ఉంటే నువ్వేం మాదిరి నేర్పిస్తావు? నువ్వే లోకం కోసం, డబ్బు కోసం జారిపోతే, నువ్వే క్రీస్తుని చులకనగా తీసుకొని సువార్తను ఎవరికి ప్రకటించకుండా నీ బతుకే నువ్వు బతుకుతూ ఉంటే రేపొద్దు నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? క్రీస్తు కొరకు ఏం త్యాగం చేసావని నీ బిడ్డలు నీకోసం నిన్ను మాదిరిగా పెట్టుకొని నేర్చుకుంటారు. క్రీస్తు కొరకు ఏ అప్పు పడిపోయావు? క్రీస్తు కొరకు ఏ శరీరాన్ని అణిచివేసేసుకున్నావు? క్రీస్తు కొరకు నీ కుటుంబాన్ని ఎంత క్రమశిక్షణలో పెట్టావు? ఎందులో ఉన్నావు? నీ క్రమశిక్షణ ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? సరి చూసుకుంటున్నావా? సంగమా, ప్రార్థనలో పెంచుతున్నావా? విశ్వాసంలో పెంచుతున్నావా? సమస్య వస్తే దేవుడి వైపు చూసే ఆ యొక్క దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నావా? మనం ఎంతకాలము మన ధన సంపాదన, మన చదువులు, మన వ్యాపారాలు, మన ఇల్లు వాకిళ్ళు దీని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నామేమో గమనించండి. అవేవి కూడా కలకాలం నిలవవు. నువ్వు ఎంత మేధాశక్తి ఉన్నా, చదువుకున్నా, డిగ్రీలున్నా, పట్టాలు ఉండొచ్చు, నీకు ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు, ఒకరోజు రాబోతుంది నేను క్రిస్టియన్ అని చెప్తే నీకు డిగ్రీ పట్టాలు కూడా క్యాన్సిల్ చేసేస్తారు. ఇలాగనే దేవుడు అధికారాన్ని ఇచ్చాడంట. ఎవరికి? నెబుకద్నెజరు రాజు అయిన నెబుకద్నెజరుకి అధికారం ఇచ్చాడంట. అధికారం ఇస్తే ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఏంటి తెలుసు కదా? ఆ దర్శనం ఏంటి? ఒక మహావృక్షము, అది చాలా పెద్ద వృక్షం అంట. ఆ వృక్షము పెరిగి పెద్దదైపోయి అది ఆకాశమంత విశాలముగా ఉందంట. దాని కొమ్మలు బహువిస్తారంగా ఉన్నాయంట. ఆకులు పచ్చగాను పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయంట. ఆకాశం అంత ఎత్తుందంట. ఆకాశము భూమిని నిండినట్టుగా అది వ్యాపించి ఉన్నదంట. దాని వేర్లు కూడా బాగా స్థిరంగా ఉన్నాయంట. ముద్దు కూడా చాలా బలంగా ఉందంట. ఆ చెట్టు కనిపించినప్పుడు దేవుడు దాన్ని ఆదేశించారంట. ఈ చెట్టును నరికివేయండి, కొమ్మలు నరికేయండి, ఆకులు తెంచేయండి, పడేయండి, చెల్లదర చేసేయండి. కానీ మొద్దును మాత్రం నరికి భూమి మీద, నేల మీద పడేయండి. అది దేంతో కట్టిపడేయాలంటే అది ఇత్తడి, ఇనుము, మిళితమై ఉన్న గొలుసుతో దాన్ని చుట్టి కట్టేసి దాన్ని నేల మీద పడేయండి. అది పడేసుండగా నేల మీద మంచు కురుస్తూ ఉంటుంది. మంచు దెబ్బకి అది కురుస్తూ ఉండాలి, మంచు తింటూ ఉండాలి. అది ఎలా ఉండాలంట? పొలములో జంతువులు మేత మేసినట్లుగా గడ్డిలోనే ఉండాలంట. అది కొంతకాలం అలా అనుభవించిన తర్వాత మరలా దాని రాజ్యం దానికి ఇస్తాను అని దేవుడు ఆదేశించాడు. ఇది జరిగిందంట. జాగ్రత్త గమనించండి. ఎలా జరిగింది? ఈ దానియేలు వచ్చి వివరించినప్పుడు ఆ చెట్టు మీరేనయ్యా, మీదే రాజ్యం ప్రబలుతుంది, అన్నిటికన్నా గొప్ప విస్తారమైన అధికారం మీకు ఇచ్చారు, అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయి మీకు ఇచ్చారు. మొద్దు అంటే మీరేనండి. మిమ్మల్ని మాత్రము అణిచివేసేసి ఒక గడ్డి మేయు ఒక పశువు లాగా నిన్ను చేస్తాడు అని చెప్పాడు. ఈ కళ చెప్పిన అదంతరము 12 నెలల తర్వాత ఇది జరగడం మొదలుపెట్టిందంట. దానియేలు అంటున్నాడు, నీ పాపమును మాను, నెబుకద్నెజరు నీ పాపం మాను. దేవుడు అధికారాన్ని నీకు ఇస్తాడు. ఆ అధికారాన్ని నిలబెట్టుకోకుండా ఏం చేశాడో నెబుకద్నెజరు చేసిన పని ఏంటో ఒక్కసారి చూడండి. ఏమంటున్నాడు? చదవండి 26. ఒకవేళ నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని కరుణ చూపిస్తే నీకు ఉన్న క్షేమము
నీకు ఇప్పుడు ఏదైతే క్షేమం ఉందో అదే ఉంటుంది, లేదంటే మాత్రం ఈ శిక్ష నీ మీదకు వస్తుంది అని చెప్పాడు. అప్పుడు 12 నెలలు 29వ వచనం, 12 నెలలు గడిచిన తర్వాత అతడు తన రాజధాని అగు బబులోనులోని సంచరించుచుండగా 30వ వచనము మన సమస్యకు పరిష్కారం. సంఘమా, లేకపోతే రాజకీయ పార్టీలా, రాజ్య అధికారుల, ప్రభుత్వాలు చేసే ప్రభుత్వమా, లోకాధికారుల, చట్టాలు చేసేవారా, ఎవరైనా ఇది చేయకుండా ఉండాలి. ఇదే పాపం, ఇదే పాపం. దానియేలు చెప్పాడు ఈ పాపం మానండి అని. 12 నెలలు అయినా సరే అదే పాపంలో కొనసాగాడు నెబుకద్నెజరు. ఈరోజు సంగమా మనం ఏం చేస్తున్నామో చూడండి. చదువు. రాజు ఏం చేశాడంట? బబులోను ఈ మహా సామ్రాజ్యము, నా బలాధికారము, నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా, నేను కట్టించినది కాదా, నేను కట్టించాను కదా. నా రాజ్యాధికారము, నా యొక్క ప్రభావము, నా ఘనత, నా గొప్పతనము, నా అధికారము, నా చదువు, నా ఇళ్ళు, నా వాకిళ్ళు, నా కుటుంబం, నా డబ్బు, నా ఉద్యోగం నాది 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 నాది. ఆఖరికి ఏది లేకుండా పోయాడు. ఏమైందంట? అలా ఆలోచించుచుండగానే, చదవండి అక్కడ శిక్ష ఎలా మొదలైపోయిందో. తనలో తాను అనుకున్నాడంట, మాట్లాడలేదు కూడా. ఏంటంట? ఇంకా అనలేదు నోటితో, ఇది నాది కాదా అని అనలేదంట. తనలో తానే మదించాడు, తనలో తానే గర్వించాడు, తనలో తానే గొప్పపోయాడు. ఆ ఆలోచన తనలోంచి మొదలవ్వగానే ఇది నాది, ఇది నా కుటుంబం, ఇది నా వ్యాపారం, ఇది నా డబ్బు, ఇది నా చదువు, నాకేం పర్వాలేదు అని సంగమా నువ్వు అనుకుంటున్నావా? క్రైస్తవ సంగమా నువ్వు పొందుకున్న ఆశీర్వాదములన్నీ, అమ్మో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇంకా నాకేం పర్లేదు అనుకుంటున్నావా? కారుల్లో, మేడల్లో, మిద్దల్లో తిరుగుతున్న క్రైస్తవులారా, మాకు ఇంకేం పర్లేదు అని అనుకుంటున్నారా? క్రీస్తు సువార్తను ప్రకటించిన అవసరం లేదు, మాకు బాధ్యత లేదు, భారం లేదు, ఆత్మల పట్ల ఆకాంక్ష, బాధ లేదు, మేము ప్రార్థించవసరం లేదు, ఉపవాసం చేయవసరం లేదు, మాకు ఇంకేం పర్వాలేదు అని అనుకుంటున్నారా? ఇదిగో నాది నేను అనుకున్నావా? ఆ ఆలోచన నీ మనసులోకి వచ్చేసిందా? మొదలైపోయింది. ఏంటో శిక్ష? జాగ్రత్త గమనించు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా, ఇదే రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేస్తారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసదు. అంటే అర్థం ఏంటంటే, పశువుల గడ్డి మేయడం అంటే లిటరలీ వెళ్ళి గడ్డి తినడం అని కాదు, అసలు దేనికి పనికి రాకుండా పోతాడు. రాజ్యములో రాజ్యాధికారము, కిరీటం వేసుకొని సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఎక్కడికి పొడిగిపోయాడు? పశువులా మారిపోయాడంట. పశువు స్వభావంలోకి వచ్చేసాడంట. అది దేవుడు ఆమోదించారంట, శిక్ష విధించారంట. తర్వాత అది సర్వోన్నతుడగు దేవుడు. అక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ పదము సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి ఈ అధికారాన్ని ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారో వానికి ఈ అధికారము, నీకు తీసేసిన అధికారము వాడికి ఇస్తాడని నీవు ఇది తెలుసుకునేంతవరకు. ఏంటది? సంగమా, నీకు ఇప్పుడు సేఫ్టీ ఇచ్చారు, బాగానే ఉన్నదిలే అని సమ్మగా ఇంట్లో ఏసీ రూమ్లో పడుకున్నావు, సేఫ్టీ తీసేస్తారు. ప్రార్థన చేయనంత వరకు బాగానే ఉంటుంది. అర్థమవుతుందా? భారం లేదు, బాధ్యత లేదు, ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, సంఘంలో ఏక మనసు లేదు, సువార్త ప్రకటన లేదు, సువార్త చెప్పడం లేదు, ఒక్క ఆత్మను కూడా రక్షించడం లేదు, ఒక్కరి దగ్గరకు కూడా వెళ్ళి దేవుని మాటలు చెప్పడం లేదు. దేవునికి టార్గెట్ ఎవరో తెలుసా? క్రైస్తవ సంఘమే టార్గెట్.
సంఘానికి ఉజ్జీవం తీసుకురావడానికి, సంఘానికి భారం ఏంటో నేర్పించడానికి, సంఘానికి కష్టం ఏంటో నేర్పించడానికి, సంఘానికి బాధ్యత ఏంటో నేర్పించడానికి, ఆత్మల పట్ల భారం, శిలువ మీద యేసయ్య పొందిన శ్రమ, శిలువ మీద పడ్డ ఆయన కష్టం నీకు అర్థం కావటం లేదు కనుకే నువ్వు సుఖపడిపోతున్నావు. అందుకే ఆ సుఖాన్ని నుంచి బయటకు తీసుకొచ్చి ఎండ వేడి కొలుములోకి నిన్ను అనుమతిస్తున్నాడు. టార్గెట్ వాళ్ళు కాదు, నువ్వు నేనే టార్గెట్ దేవుడికి. ఈరోజు ఆలోచించు, నీ బాధ్యత ఏంటి? ఉపవాసించి ప్రార్థించాలి, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఇగో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. భారం కలిగి ప్రార్థించండి. ఎంతమంది ప్రార్థించారు ఇంతవరకు ఉపవాసం ఉండి? అయ్యో రాజ్యాధికారము ప్రబలుతుంది, ఇప్పుడు నా బాధ్యత ఏంటి? నా బాధ్యత ఏంటి? నా భారం ఏంటి? అయ్యో ముడిపడి ఉంది కదండి, నాకేంటండి, నాకు సంబంధం ఏంటండి? ఎక్కడో ఎవరో ఏదో తయారైతే నాకేం సంబంధం అనుకుంటున్నావా? చాప కింద నీరులాగా నీకే ముప్పు. చాప కింద నీరులాగా నీ బిడ్డలే రాబోయే రోజుల్లో మన బిడ్డలే అనుభవించబోతున్నారు గడ్డు కాలము. సో గనక రాబోయే విపత్తును నువ్వు ఆపలేవు, కానీ నీవు ఆ విపత్తు నుంచి కాపాడుకోగలవు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ క్రైస్తవ సంఘం ఏం చేస్తుంది సార్? రోడ్డెక్కి ఆ విపత్తును ఆపేద్దాం, ఆ విపత్తును ఆపేద్దాం, ఆ విపత్తును అణిచివేసేద్దాం, ఆ విపత్తును దింపేద్దాం అనుకుంటున్నారు. అరే సంఘమా, నువ్వు ఆలోచించాల్సింది విపత్తును ఆపడం కాదు, ఆ విపత్తు నుంచి నువ్వు కాపాడబడ్డం ఎలా? విశ్వాసములో నీ చుట్టూ ఉన్న ఒక రక్షణ వలయం వేసుకోవడం ఎలా? నెబుకద్నెజరు, షడ్రక, మెషక, అబేద్నెగోలు వారిని ఆ అగ్ని కులంలోకి పంపించారు కదా, పంపించారా? వాళ్ళు ఏమన్నారు? నీవు నన్ను శిక్షించినా చంపేసినా, నా దేవుడు కాపాడినా కాపాడకపోయినా నేను మాత్రము నీకు లోబడను. విపత్తును ఆపడానికి ప్రయత్నించలేదు. రాజా మీరు అధికారం నుంచి తొలగిపోండి, ఆ యొక్క అగ్నిని ఆపేయండి అనలే. అగ్నిలోకి వెళ్ళారు. అగ్నిలో వారి చుట్టూ రక్షణ వలయం కొరకు ఏర్పాటు చేసుకున్నారు వారి విశ్వాసం. అది కదా ఇప్పుడు సంఘం చేయాల్సింది. రాబోయే విపత్తును ఆపడం కాదండి, విపత్తు నుంచి నువ్వు రక్షించుకోవడం ఎలాగా, నీ కుటుంబాన్ని రక్షించుకోవడం ఎలాగా, భవిష్యత్తు తరాన్ని రక్షించడం ఎలాగా, అది కేవలం నీ విశ్వాసం, నీ ప్రార్థన వల్లనే సాధ్యం. ఆమేన్ అనుకుంటున్నామా? రాబోయే రోజుల్లో గడ్డు దినాలు రాబోతున్నాయి. మనం లక్షల్లో సంఖ్య లేకపోవచ్చు, ఉన్న కొద్ది మంది అయినా రోషం పుచ్చుకొని, ఇదిగో ఎవరు చూడని ఈ సందులో, ఎవరు చూడని ఈ మేడగదిలో ఇక్కడ నువ్వు ప్రార్థిస్తుంటే దేవాది దేవుడు సింహాసనం మీద నుంచి చూస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చుట్టూ ఉన్నవారిని, నీ భవిష్యత్తు తరాన్ని రక్షించడానికి నిన్నే వాడుకుంటాడు ఒక యోధురాలుగా, విశ్వాసంగా. ఏంటి నీ బాధ్యత ఇప్పుడు? మరి ప్రార్థన చేయండి, సంఘాన్ని విశ్వాసంలో నడిపించండి, నీ కుటుంబాన్ని విశ్వాసాలుగా నడిపించుకోండి, భారం కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండండి, ప్రార్థనలో ఎడతెగక ఉండండి. ప్రార్థనలో ఎడతెగక ఉండండి. మనసులో ఎక్కడ మదించకూడదు. ఏంటంట ఆయన ఏం మదించాడు? ఇది నా రాజ్యం కదా, నా ప్రభావం కోసం కట్టుకున్నాను కదా, నాది కదా ఇది అని అనుకున్నాడంటే స్టార్ట్ అయిపోయింది పనిష్మెంట్. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావంట? మనమేమనుకుంటున్నాం? నాకు బాగానే ఉంది, హ్యాపీగా ఉన్నాను, ఏసై చల్లగా చూస్తున్నాడు, చాలా బాగుంది అనుకుంటున్నావు నువ్వు. నా కార్లు, నా బంగ్లాలు, నా ఇల్లు, నా కొడుకు ఒక ఉద్యోగం ఉంది, నా పిల్లలకు బాగుంది, నాకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు, నాకు ఒక ఇది ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, చదువులు ఇచ్చాడు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి అన్నీ బాగున్నాయి, బంగారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవేవి లేకుండా గడ్డి కరిసేటట్టు దేవుడు చేసేస్తాడు. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదములు బట్టి మదిస్తున్నావా సంగమా? నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి నువ్వు సుఖానికి అలబట్టబడ్డావా సంగమా? స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంకా సువార్త చేయాలి. చేయాలా లేదా? అవునా? ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఉద్యోగాలు బాగా చేయాలా లేదా? ఒకటి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడంట, వాడికి జీతం నెలసరి జీతం, ఏసీ రూము, కారు, పికప్ చేసుకోవడం కారు, ఫోన్ బిల్లు. వాడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం చేయకుండా సూటు బూట్ వేసుకొని వెంటనే మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటున్నాడంట. ఏం చేయాలా? దేవుని పని చేయాలా? దేవుని పని చేయకుండా సుఖానికి అలవాటు పడిన వాడికి వెంటనే ఉద్యోగం నుంచి ఏమైపోయిందంట? ఊస్టింగ్. వెంటనే ఎల్లో చిట్, రెడ్ చిట్ ఇచ్చేస్తారు, చీటీ రాసి ఊస్టింగ్ ఆర్డర్, గెట్ అవుట్ ఆఫ్ ది కంపెనీ. అలాగనే మనకు కూడా గడ్డు దినాలు రాబోతున్నాయేమో. పరీక్షించుకోండి. దేవుడు నిన్ను అలా కష్టపెట్టడం ఆయనకి ఇష్టం లేదు, కానీ నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి?
నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నీ విశ్వాసంలో నిలబడతావా లేదా? ఒక నెక్స్ట్ తరానికి మాదిరిగా ఉంటావా లేదా? విశ్వాసానికి నీ పిల్లలకే మాదిరిగా ఉంటావా లేదా? నీ పిల్లలు నీ ఫెయిత్ని చూసి వాళ్ళు నడవాలి. నువ్వు దేవుడి మీద గుడ్డి విశ్వాసంతో ఎలా నిలబడుతున్నావో అది చూస్తూ పెరగాలి. నీ సమస్య వచ్చినప్పుడు ఎవడి మీద ఆధారపడకుండా దేవుడే నన్ను రక్షిస్తాడు. ఆకలి ఉన్నా, శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, ప్రాణం పోయినా మనం దేవుడి మీద ఆధారపడాలనే నీ దృఢ సంకల్పాన్ని వాడు చూసి పెరగాలి. యు ఆర్ ఎ రోల్ మోడల్. మీ బిడ్డలు వింటున్నారా అమ్మ తల్లులారా? మీ బిడ్డలు నీ విశ్వాసాన్ని చూసి పెరగాలి. తండ్రులారా, మీ ఖచ్చితత్వాన్ని చూసి పెరగాలి మీ బిడ్డలు. అలా పెరిగితేనే కదా నెక్స్ట్ రాబోయే పరిస్థితులు ఎదుర్కోవడానికి నీకు శక్తి వస్తుంది. మా పిల్లలు అంటారు, ఏంటనండి డాడీ చాలా స్ట్రిక్ట్ అండి. ఎస్, ఐ విల్ సే, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. సరదాగా ఉన్నంత వరకు సరదాగా ఉంటాను. దేవుని పరమైన విషయాలు వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ప్రవర్తన సరిగా లేకపోతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. డిసిప్లిన్ పాడైపోతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఒకవేళ నేను కూడా డిసిప్లిన్ తప్పినా నా పిల్లలు ఎదుటి కూడా ఒప్పుకుంటాను చాలాసార్లు. ఎస్, నేను కొన్నిసార్లు పొరపాటు చేశానని. అది వాళ్ళ టీచింగ్. వాళ్ళకి టీచింగ్. తప్పు ఒప్పుకునే తత్వం ఉండాలా, తగ్గించుకునే తత్వం ఉండాలా. అక్కడ ఏం చేశాడు నెబుకద్నెజరు? నేను నేను నాది నేను నేను తప్పు లేదు, నేను రైట్, నేనే తప్పు చేయలేదు, నేను రైట్గానే ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది. వాట్ ఈస్ దట్? ఐ అనే పదం ఉందే, నేను, అది మనసులో మొదలైంది, శిక్ష మొదలైపోయింది. ఈరోజు సంగమా జాగ్రత్తగా గమనించండి. దేవుని సంగమా భారం తెచ్చుకోండి. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి. 370 అనేది వస్తే ఏదైనా జరగచ్చు. రాజ్యాంగం మార్చేసిన ఇప్పుడు మనం ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మనం ఏంటో సార్? ధైర్యంగా ఉందాం. ఇప్పుడు ఏం జరిగింది సార్? రాజ్యాంగం మార్చేసినా, రాజ్యాంగం మార్చకపోయినా, క్రీస్తు విరోధులు తయారవ్వకపోయినా, మనకు సువార్తను అడ్డగించేవారు వచ్చినా రాకపోయినా మనం ఎలాగ ఉండాలి చెప్పండి? దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి. ఈరోజు గమనించి, ఎన్ని రాజ్యాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతమంది ప్రణాళికలు వేసినా, వింటున్నారా? అశూరులు వచ్చారంట. అశూరులు తెలుగులో అశూరులు అంటారు, ఇంగ్లీష్లో అషీరియన్స్. వాళ్ళు వచ్చి ఎంతమంది అంట? సైన్యము మిడతల వలె ఉన్నారంట, మిడతల దండు వలె ఉన్నారంట. అలాంటి భయంకరమైన విస్తారమైన సామ్రాజ్యం వస్తే ఒకే ఒక్క దేవదూత, ఎవరండి? ఒకే ఒక్క దేవదూత రాత్రి వచ్చి 185,000 మంది సైన్యాన్ని ఒక్క వేడితో చంపేసింది. 185,000 సైన్యం ఒక్క దేవదూతతో లేచిపోతే ఈ రాజ్యాలు ఏ పాటివి, ఈ చట్టాలు చేసే వాళ్ళు ఏ పాటి వారు, క్రీస్తు విరోధులు ఏ పాటి వారండి? వాళ్ళు వచ్చారంటే దేవుడు అనుమతించారు. గమనించండి, ఏదో అద్భుత కార్యం జరగడానికి, లేదంటే మనకి ఒక బుద్ధి కలిగించడానికి, ఒక గుణపాఠం నేర్పించడానికి. మరలా మనము తప్పు తెలుసుకొని ఏం చేయాలంట? తప్పు తెలుసుకొని పాపము మాని. ఏ పాపము? సుఖాన్ని వీడి, సౌఖ్యాన్ని వీడి, గర్వాన్ని వీడి, నేను అనే స్వార్థాన్ని వీడి, నీ లోక ఆశలు వీడి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మరలా ఎప్పుడైతే మోకరించి ఉపవసించి ప్రార్థన చేస్తావో అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పుడు మళ్ళా మీకు విడుదల జరుగుతుంది. జాగ్రత్త గమనిస్తున్నారండి? సమస్యకు పరిష్కారం దొరికిందా? భయపడకండి. ఎవరు వచ్చినా దేవుని మీద ఆధారపడండి. మనకు ఆధారభూతుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం చేయాలి మరి? రేపు ఎలక్షన్ అండి, ఎవరు ఓటేయాలి? ఎలాగా? ప్రార్థన చేయండి. పాస్టర్ గారుగా నేను చెప్పే మాటలు కాదు, లేకపోతే సెల్ ఓపెన్ చేయగానే ప్రతి వీడియోలోని ప్రతి చోట యాడ్లు వస్తున్నాయి, యాడ్లు బట్టి కాదు, లేకపోతే వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా మనుషుల బట్టి కాదు, ఎవరి బట్టి కాదండి. మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనవసరం. దేవుడు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా చేస్తుందండి? మాకు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ క్లారిటీ రావటం లేదా? ఇంకా కడుపు కాల్చుకో, రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నా ప్రతి ఓటు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి నువ్వు ఎవరికి చెప్తే నేను వాళ్ళకి వేస్తాను. నిర్ణయం తీసుకో. ప్రార్థన చేయాలి. కుటుంబాలుగా మీరు ఒక నిర్ణయానికి రావాలి. కుటుంబం అంతా కలిపి ఒక నిర్ణయానికి రావాలి. ఇదిగో ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేసి. ప్రభువా, మేమేం చేయాలి చెప్పండి. క్షేమం కొరకు మనం ఎవరికి ఓటేయాలి? ప్రార్థన చేయండి.
అది మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఇంకోటి చెప్తున్నాను చూడండి, కులతత్వాలు వద్దు, మతతత్వాలు వద్దు, ప్రాంతీయ తత్వాలు వద్దు, అర్థమవుతుందా? ఇంకేవి వద్దు, ధనాపేక్ష వద్దు, ఇవేవి నేను ప్రభావం చేయకూడదు. నీ ఇష్టాలు కూడా వద్దు. మళ్ళీ ఏంటదే, ఆ రోజు నెబుకద్నెజరుకు మేము ఓటు వేయమన్నారు వాళ్ళు. ఏమన్నారు వాళ్ళు? నెబుకద్నెజరుకు మేము ఓటు వేయము, నెబుకద్నెజరుని మేము ఎన్నుకోమన్నారు. కానీ ఇర్మియా ఏమన్నాడు? ఒరే బాబు, లోబడంటారు లేకపోతే పోతారన్నాడు. లోబడండి, దేవుడు అనుమతించాడు. నెబుకద్నెజరు రావడానికి దేవుడే అనుమతించాడు. మన భాషలో చెప్పాలంటే బతుకుంటే బఠనీలని అమ్ముకుంటాం, అదే అన్నమాట. లేకపోతే పూర్తిగా పోతాం. లోబడితే కనీసం బతుకుంటావు అన్నాడు ఆయన. ఏంటి? లోబడి చెరలోకి వెళ్ళు, బతుకుంటావు, లేకపోతే చంపేస్తాడు. చాలా మూర్ఖుడు, దుర్మార్గం. సో జాగ్రత్త గమనించండి, దేవుణ్ణి అడగండి, ప్రభువుని అడగండి. ప్రభువా, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలి? మాకు ప్రేరేపణ ఇవ్వండి అయ్యా. అసెంబ్లీలోకి ఎవరిని పంపించాలి? ప్రేరేపణ ఇవ్వండి. పార్లమెంట్లోకి ఎవరిని పంపించాలి? ప్రేరేపణ ఇవ్వండి. 2 బటన్స్ చాలా ప్రాముఖ్యమైనది, మహా ఆయుధాలు అవి. ప్రార్థన చేసి అడిగి వెయ్యండి. ఎవరికి చెప్పొద్దు, ఎవరిని ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి ప్రభావితం చేయి, ఏంటి? ప్రార్థన చేయమని చెప్పు అందరికీ. ఏం చెప్పాలి? అర్థమవుతుందండి? ఏమంటే మరి ఇంత జ్ఞానము ఆలోచన లేనివాడికి ప్రార్థన చేయమంటే ఎలాగండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బోధించు, ఈ పరిస్థితులు ఏంటో బోధించు. దేవుడు ఏం చెప్తున్నారో బోధించు. ఏ పరిస్థితులు ఉన్నాయో, మనకు రాబోయే రోజులు ఏ పరిస్థితులు ఉన్నాయో బోధించి అప్పుడు అడగమను. అప్పుడు ఆకలితో వాడు అడుగుతాడు, దేవుడు సమాధానం ఇస్తారు వాడికి. క్రైస్తవ సంఘమా, వేడెక్కించే రాజ్యాంగాలు మార్చే ప్రభుత్వం వచ్చినా సరే మంచిదే అది మనకి. ఎందుకంటే నువ్వు సెట్ అయిపోతావు, నువ్వు నేను సెట్ అయిపోతాం. సుఖానికి అలవాటు పడిన సంఘమా, సుఖాలకు అలవాటు పడిన సంఘమా, నిద్రలకు అలవాటు పడిన సంఘమా, డబ్బు సంపాదనకి మేలులకు అలవాటు పడిన సంఘమా, సువార్త భారం లేని సంఘమా, ఒకవేళ ఈ యొక్క చట్టాలు మార్చేవారు వస్తే ఏమో నీకు మంచిదేనేమో, నీలో నాలో మార్పు వస్తుంది, ఉద్యమం వస్తుంది. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ఏకీపించి ప్రార్థన చేద్దాం. మార్పు కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు మార్పు తెలుసా? ప్రభుత్వాల మార్పు కాదు, సంఘములో పెను మార్పులు జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘములో ఉద్యమం రావాలి. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది కేవలము దేవుని ఆత్మ చేతే సాధ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారానే చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారానే దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారానే దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారానే దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, క్రీస్తు సంఘమును అడ్డగించెను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదము. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదము. ఓ గొప్ప పర్వతమా, క్రీస్తు సంఘమును అడ్డగించలేరు. ఓ గొప్ప పర్వతమా, క్రీస్తు సంఘమును అడ్డగించెను. ఎంత మాత్రపు దానవు నీవనెను,
నేను ఎంత మాత్రము చదురుభూమిగా చదురుభూమిగా మార్చబడతావు. ఏ అధికారమైన, ఏ ధనమైన, ఏ చట్టమైన, ఏ రాజ్యాంగమైన చదురుభూమిగా క్రీస్తు ముందు, దేవుని ముందు, దేవుని రాజ్యం ముందు చదురుభూమిగా. అది నమ్మి విశ్వసించి ప్రార్థించండి. చదురుభూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవ నేను చదురుభూమిగా మారెదవు. ఓ క్రైస్తవ సంగమా, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఓ క్రైస్తవ సంగమా, నీ భాగ్యమెంత గొప్పది. క్రైస్తవ సంగమా, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఉపవాసించి ప్రార్థించిన దేవుని కార్యములు, ఉపవాసించి ప్రార్థించిన దేవుని కార్యములు చూచెదము. ఓ క్రైస్తవ సంగమా, బాధ్యత తెచ్చుకుందాం. నీ భాగ్యమెంత గొప్పది. తెలుసుకోండి, శక్తి ఏంటో తెలుసుకో సంగమా. క్రైస్తవ సంగమా, తెలుసుకో. నీ విశ్వాసంలో శక్తి ఏంటో తెలుసుకో. ఓ క్రైస్తవ సంగమా, నీ భాగ్యమెంత గొప్పది. నీ ప్రార్థన ఎంతో గొప్పది. ఉపవాసించి ప్రార్థించినచో గొప్ప కార్యములు చూచెదము. ఉపవాసించి ప్రార్థించినచో గొప్ప కార్యములు చూచెదము. ఓ క్రైస్తవ సంగమా, లెమ్మో దేశరులము, నీ శక్తి ఎంత గొప్పది. ఓ క్రైస్తవ సంగమా, నీ శక్తి ఎంత గొప్పది. ఆమేన్. ఉపవాసించి ప్రార్థించగా దేవుని కార్యము చూచెదము. నిజమే కదా, మనము శక్తి లేని వారము కాదు, బలహీనులము కాదుము. మన భాగ్యం ఎంత గొప్పదో. అయ్యో, భూమిని తలకిందులు చేవారు ఎక్కడికి వచ్చారా అని మన కోసము చెప్పారు. ఆనాడు పౌలు శిరలు బయలుదేరరాడుగా భూమిని తలకిందులు చేవారు ఎక్కడికి వచ్చారని వారిని చూసి భయపడ్డారే. సంఘానికి ఇచ్చిన భాగ్యం అంత విలువైనది. సంఘానికి ఇచ్చిన భాగ్యం అంత శక్తివంతమైనది. ఆమేన్. తారుమారు చేసే శక్తి ఇది. శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, డబ్బు చేత కాదు, పరపత్రలతో చేసినది కాదు, కాదు. ఈ అధికార బలముతో, నోటి బలముతో చేసేది కాదు. ఇది కేవలము దేవుడిచ్చే శక్తి, దేవుని ద్వారాగే జరగవలసిన ఈ కార్యము. సంగమా గమనిస్తున్నావా? సంగమా గమనిస్తున్నావా? నువ్వు తక్కువ వాడవు కాదు, తక్కువ దానవు కాదు. నీ భాగ్యం ఎంతో గొప్పది. ఇకనైనా ఎప్పుడైనా ఉపవసించి ప్రార్థిస్తే ఆయన తారుమారు చేసే శక్తిమంతుడు. ఒకవేళ ఆయన మనకిదే సెగ, ఇదే కొనసాగింపు జరగాలనుకుంటే ఆయన కొనసాగించే దేవుడు. మహాగరుడా, మంచి దేవుడా, మీకు స్తోత్రాలయ్యా. నువ్వు మమ్మల్ని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావో, మాకు ఎందుకు ఇంత అధికారం ఇచ్చావో. అవును తండ్రి. మా భాగ్యాన్ని గుర్తు చేస్తున్నావా? మేము పనికిరాని వారు అనుకుంటున్నాం, మేము చేతగాని వారు అనుకుని అమ్ముడిపోతున్నామయ్యా. బాధ్యతలు మర్చిపోతున్నాం. మీకు శక్తిహీనమని తండ్రినైనా జెండాలు పట్టుకొని పారిపోతున్నాం. మా భాగ్యం ఎంత గొప్పదో ఈరోజు గుర్తించినందుకే మీకు స్తోత్రాలు. గుర్తు చేసావయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా. సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోయినైనా ఇకనైనా ఇప్పుడైనా మనసు మార్చుకొని ప్రార్థించి ఉపవసించి బూడిద పోసుకొని కన్నీరు కారుస్తే నీ దేశం మీదకి నేను క్షేమాన్ని ఇస్తానన్నావు, నీ దేశం మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తానంటున్నావు. ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నైనా మీకు వందనాలు.
ఈ మేడగద మీద చేస్తున్న ఉపవాస ప్రార్థన మీరు వింటున్నారయ్యా. అవును నాయనా, మాకు ఇచ్చిన భాగ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం నాయన. భూమిని తలకిందులు చేయవారుగా, అవును తండ్రి, రాజ్యాంగాన్ని తలకిందులు చేయవారుగా, అయ్యా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగే శక్తివంతులుగా ప్రార్థనా పూర్వకంగా ప్రభా సమస్తము జయించేవారుగా మమ్మల్ని మార్చుతున్నందుకే నీకు స్తోత్రాలు. మాలో సెగ పుట్టించినందుకే స్తోత్రాలు. మాలో జీవాన్ని రగిలించినందుకే స్తోత్రాలు. చెత్తగలు పడిపోయి నైనా కంఫర్ట్ జోన్స్ లో నైనా మేము ఉంటున్నామా, మా జీవితాలకు ప్రభ సెగ తగిలించినవయ్యా, మీకు స్తోత్రాలు. క్రైస్తవ సంఘాల మేలుకోమంటున్నావయ్యా. ఉజ్జీవముతో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తే నాయనా అయ్యా భూమిని తలకిందులు చేవారుగా భాగ్యాన్ని, మాకు ఇచ్చిన భాగ్యాన్ని గుర్తు చేసిన దైవమా మీకే స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప భాగ్యాన్ని మేము మర్చిపోయి ఎక్కడ పరిగెడుతున్నామో, ఏ దారులు మల్లుకొని దేనికి అమ్ముడిపోతున్నామో, దేనికి బానిసైపోతున్నామో ప్రభా మమ్మల్ని క్షమించవా. మా సంఘానికి క్షమించు, మమ్మల్ని క్షమించు, మా క్రైస్తవ సమాజాన్ని క్షమించు నాయనా. నన్ను ముఖ్యంగా క్షమించు. చేసిన ప్రతి విన్నపాలు, విజ్ఞాపనలు, కన్నీటి ప్రార్థనకి జవాబు మీరు తప్పక ఇస్తారని నమ్ముతూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.